అట్లా ప్రాయశ్చిత్తము చేసేవాడు ఎవడునో లేడు అంటాడు. ఇంకా అంటాడు 9వ వచనంలో, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటినీ తీరక అట్లుండవలసినదే. చూడండి, మనము మన యొక్క ప్రాణానికి విమోచన కలగాలి అంటే ఆ విమోచన రావడానికి కావలసినటువంటి ఖర్చు ఏదైతే ఉందో అదంట ధనము బహు గొప్పది, అది ఎన్నటినీ తీరక అట్లుండవలసింది. అంటే మానవుని యొక్క ప్రాణానికి విమోచన కలగడానికి చాలా విలువతో కూడుకున్నది. దాని కొరకు దేవుని సన్నిధిలో మొర్రపెట్టిన అది పొందుకోవాలి అంటే క్రయధనము కొంత చెల్లించాలి. అది చాలా బహు గొప్పదై ఉన్నది, చాలా విలువైనది ఉన్నది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ఇది ఎప్పుడు జరిగింది అంటే యేసు ప్రభువు వారు పుట్టక మునుపు జరిగినటువంటి విషయం. కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని కోరహు కుమారులైనటువంటి వ్యక్తుల ద్వారా దేవుడు బయలుపరుస్తున్నటువంటి వాక్యం ఇది. ఏంటంటే మానవుని యొక్క ప్రాణానికి విమోచన జరగటానికి అది ఎన్నటికీ తీరదంట. ఏ విధంగా జరుగుద్ది ఆ విమోచన క్రయధనం, ఏ విధంగా మానవుడు చేసినటువంటి, ఎందుకు విమోచన జరగాలి మానవుడికి అంటే ఒకసారి 104వ కీర్తన చూడండి. 105వ కీర్తన 'విలాపవాక్యాలమ్మ 5వ అధ్యాయం 7వ వచనం. విలాపవాక్యము పేజ్ నెంబర్ చెప్పండి. 685 పేజీ 5వ అధ్యాయం 7వ వచనం. 600 పాత నిబంధన 685 పేజీ విలాపవాక్యములు 5వ అధ్యాయం 7వ వచనం. మా తండ్రులు పాపము చేసి మా తండ్రులు పాపం చేసి గతించిపోయి అనుభవించున్నాము, దాసులు మాకు ప్రభువులైరి. ఎందుకు మానవుని యొక్క జీవితానికి విమోచన కలగాలి అంటే మన తల్లిదండ్రులు చేసిన యొక్క పాపాలు వాళ్ళు గతించిపోయినా కానీ మనల్ని విడిచిపెట్టలేదంట. అంటే మన పితరులు చేసినటువంటి పాపములు, మన తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మన పూర్వీకులు చేసినటువంటి పాపాలు ఏం చేస్తున్నాయంట, వాళ్ళు చనిపోయినా వారు గతించిపోయినా కానీ ఆ పాపాలు మనల్ని విడిచి పోవట్లేదంట. అంటే వారి ద్వారా వచ్చిన, వారు చేసిన పాపముల ద్వారా వచ్చినటువంటి శాపం మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఆ శాపము కానీ దాని ద్వారా వచ్చినటువంటి ప్రతి విధమైన క్రియ కూడా మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. కాబట్టి దాని నుంచి విడిపించడానికి, దాని నుంచి విమోచించడానికి దేవుడు విమోచన క్రయధనము రావాలి, విమోచించే ఒక నాథుడు రావాలి అని చెప్పేసి అనుకుంటుంటే దేవుడు పుట్టకుందంటే యేసు ప్రభువు వారి లోకంలో పుట్టక మునుపు అనుకుంటున్నారంట ఇంకా మన పాపాల నుంచి విడిపించేవాడు ఎవరు లేరు. ఆ కాలంలో అయితే ఏదైనా ఒక తప్పు చేయటం, ఒక గొర్రెనో మేకనో బలి ఇవ్వటం,